హాయ్ అండి. మిగిలిపోయిన ఇడ్లీలతో ఉప్మా ఏ విధంగా చేయాలో చూసేద్దామా? మిగిలిన ఇడ్లీలతోనే కాదండి, మీకు ఎప్పుడైనా ఇడ్లీలు తింటే బోర్ కొడితే ఈ విధంగా అయితే ఉప్మా చేసుకొని అయినా తినచ్చు. చాలా బాగుంటుంది. సింపుల్గా ముందుగా ఏం చేయాలంటే, ఇడ్లీలు వేడి ఇడ్లీలతో స్మాష్ చేయకూడదండి. చల్లటి ఇడ్లీలు ఈ విధంగా పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు చిట్పటలు ఆడిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. దాంట్లో పసుపు ఇంకా అలాగే ఉప్పు రెండు కూడా వేసుకొని మగ్గించుకోవాలి. ఆ తర్వాత మనం ఇడ్లీలు స్మాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కొంచెం కూల్ అయిన తర్వాత నిమ్మరసం అనేది మీ పులుపుకు తగ్గట్టు చూసుకొని యాడ్ చేసుకోండి. ఇంకా అలాగే కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడం అండి. సింపుల్గా మనకి ఇడ్లీలతో ఉప్మా అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ప్లీజ్ ట్రై చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.